హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను లెమన్ కోరియండర్ చికెన్ చేస్తున్నానండి. దీనికి కావాల్సింది కొత్తిమీర ఒక చిన్న కట్ట అండి, బాగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి పెద్దది, గ్రీన్ చిల్లీస్ చాప్డ్ చిల్లీస్ అండి 2 బాగా చాప్ చేసుకోవాలి. గార్లిక్ 10 నుంచి 12 రెబ్బలు తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చికెన్ 200 గ్రామ్స్ అండి. ఆయిల్ 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఓక్లో చేసుకుంటున్నానండి నేను ఈ లెమన్ కోరియండర్ చికెన్. ముందుగా గ్యాస్ వెలిగించకుండా ఈ ఓక్లోన 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోనే చాప్డ్ కోరియండర్, చాట్ మసాలా, కారం, ఉప్పు, చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, గార్లిక్, లెమన్ జ్యూస్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోన ఇది కుక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాను. నేను గ్యాస్ అయితే ఆన్ చేయలేదు. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలండి చికెన్ బాగా ఉడికేదాకా. ఎందుకంటే నేను ఏ విధంగా వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఇది కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయిందండి చికెన్. చాలా టేస్టీగా ఉందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అంతేనండి, లెమన్ కోరియండర్ చికెన్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.